హలో అండి. నిన్న మేము పెరంగపురం దగ్గరలో గల కొండవీటు ఫోర్ట్కి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ లొకేషన్ కానీ, ఆ పల్లెటూర్లు కానీ, అక్కడ ఏరియా చాలా ప్రశాంతంగా, మంచి ప్రకృతి ప్రేమికులకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ ఏరియా. అయితే కొండవీటి ఫోర్ట్లో మేము ఒక 2 సంవత్సరాల క్రితం వెళ్ళాము. అక్కడ రోడ్డు తప్పితే కొత్తగా అభివృద్ధి చేసిందైతే ఏమీ లేదు. మనకి ఈ పల్నాడు జిల్లాకు కానీ, గుంటూరు జిల్లాకు కానీ దగ్గరలో మంచి ఆహ్లాదకరమైన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కొండవీడు ఘాట్. అయితే పర్యాటక పరంగా అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగట్లేదంటే అది నమ్మాలి మనం అందరం. ఎందుకంటే మనకి దగ్గరలో మంచి టూరిజం స్పాట్ ఏదైనా ఉందంటే అది కొండవీడు ఫోర్ట్ అని చెప్పని అందరికీ తెలుసు. కొన్ని వేల మంది ఈ సెలవుల్లో కానీ, ఆదివారాలు కానీ, పర్యాటక ప్రేమికులు చాలామంది ఆ కొండవీడు ఫోర్ట్ వస్తున్నారు. అక్కడ చూస్తే కనీస సౌకర్యాలు కానీ, కావాల్సినంత ప్లేస్ ఉంది ఉంటాం, కానీ అభివృద్ధి మాత్రం లేదు అక్కడ. ఆ పైన మంచి మంచి పార్కులు చేసుకోవచ్చు, లేదంటే ఆ చెరువులు ఉన్నాయి, బోటింగ్ పెట్టుకోవచ్చు. అలాంటి ఏమీ లేదు. చాలామంది పాపం వందల మంది వస్తున్నారు, అక్కడ ఏమీ లేక తిరిగి ఏదో ఆ కాళ్ళు నొప్పులు వచ్చి అటు తిరిగి ఆ పాడుపడ్డ రాళ్ళు తప్పితే ఆడ ఏమీ లేవు. సరే, ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ కింద ఆ కొండ దిగి వచ్చినాక కింద ఈ పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇది ప్రైవేట్ పార్క్. అయితే చిన్న పార్కే కానీ వాటిల్లో చాలా బెస్ట్ అనిపించింది. అంత దూరం పోయినందుకు మంచి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలకైతే ఇక్కడ ఈ పార్కులో పండగ అని చెప్పవచ్చు. అన్ని కనీసం నాకు తెలిసి 40-50 రకాల ఆడుకునే వస్తువులు, చాలా చాలా అసలు పిల్లలైతే మంచి ఎంజాయ్ చేస్తారు. అంత మంచి పార్కు ఈ కింద ఒకటి ఉంది. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు. కానీ చాలా అద్భుతంగా, చాలా బాగుంది పార్క్ మాత్రం. నేనైతే ఈ పార్క్ వెళ్ళినందుకు చాలా సంతోషపడ్డాను. చిన్నపిల్లలైతే మాత్రం ఉదయం పోతే సాయంత్రం దాకా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. చూడండి ఎంత బాగుందో. కానీ చుట్టూ కొండల మధ్య. కానీ ఫ్రెండ్స్, కొండవీడు ఫోర్ట్ అసలు అక్కడ నేచర్ చూస్తే